ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లును. ఒక మాట మనం ఆలోచించాలా, ఎవరు వర్ధిల్లుతారు అని మనం చూడగలిగితే, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లుతాడు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారు వర్ధిల్లుతారు అనే మాట దేవుడు స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు వర్ధిల్లాలనే ఆశ ఉందా? అయితే నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచకుండా నువ్వు వర్ధిల్లలేవు. అబ్రహాము దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుక అబ్రహాము వర్ధిల్లాడు. యోబు దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుక యోబు వర్ధిల్లాడు. అలాగే మోసే దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుక మోసే వర్ధిల్లాడు. యెహోషువ దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుక యెహోషువ వర్ధిల్లాడు. ఇలాగ భక్తులందరూ కూడా దేవుని యందు నమ్మకం ఉంచారు కనుక వారందరూ వర్ధిల్లారు. నీవు వర్ధిల్లాలి అంటే తప్పక నువ్వు కూడా దేవుని యందు నమ్మకం ఉంచుకో, విశ్వాసం ఉంచు. దేవుడు తప్పక నేను వర్ధిల్లేలాగా చేస్తాడు. గొప్పవాణ్ణి కావాలని ఆశ ఉంటే సరిపోలే. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో దేవుడు నేను వర్ధిల్లింప చేస్తాడు. నమ్మకం చాలా ఇంపార్టెంట్. దేవుని నమ్మడం చాలా ఇంపార్టెంట్. అలాగే దేవుని దగ్గర నమ్మకం కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. దేవుడు వర్ధిల్లింప చేయాలంటే నమ్మకం అవసరం. చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలా, అప్పుడే దేవుడు పెద్ద పెద్ద విషయాలు మనకు అప్పచెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం భాషలో మనం చెప్పాలంటే, కొద్దిలో నమ్మకంగా ఉంటే ఆయన గొప్ప విషయాల్లో కూడా మన నమ్మకం ఉండేలాగా మనకు అప్పచెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నీ ఇంట్లో ఎవరైనా నమ్మకంగా ఉన్నారు లేరు అని తెలియాలంటే ఇంటి తాళం అప్పచెప్పి వెళ్ళావు అనుకోండి, ఒక వస్తువు చిన్నది పోయింది అనుకోండి, రేపు మరలా ఇంటి తాళాన్ని అప్పచెప్తావా? అప్పచెప్పవు. ఎందుకు? కొద్ది దాంట్లోనే నమ్మకం లేడు కనుక ఇక గొప్పవి నేను అప్పచెప్తే నా పరిస్థితి ఏమవుతుందో నువ్వు ఆలోచన చేస్తావు. దేవుడు కూడా అలాగే నీ పట్ల ఆలోచన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మకం కలిగి ఉన్నవాడిగా ఉంటే దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దౌర్భాగ్యం ఏంటంటే చిన్న చిన్న విషయాల్లోనే మనం దేవుని దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. చిన్న చిన్న విషయాల్లోనే దేవుని అవమానపరుస్తూ ఉన్నాం. చిన్న చిన్న విషయాల్లోనే దేవునికి నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నాం. అందుకే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగక అలాగ ఆగిపోతూ ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలి అంటే తప్పక మీరు దేవుని యందు నమ్మకం కలిగి ఉండేలాగా మీరు ప్రయాసపడండి. దేవుడు అప్పుడే మిమ్మల్ని దీవిస్తాడు, ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని మారుస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించే, ఒకసారి అర్థం చేసుకో. ప్రభు తేటగా నీతో చెప్తున్న మాట, నిన్ను ఉన్నతమైన స్థితికి మార్చాలన్నది దేవుని ఆశ. అందుకే దేవుని యందు నమ్మకం కలిగిన వాడిని వర్ధిల్లింప చేస్తాను దేవుడు చెప్తున్నాడు కనుక ఈ రోజు నుండి నమ్మకం కలిగి ఉండు. ప్రభుతో మాట్లాడు, ప్రభువా ఇంతకాలం నేను నమ్మకంగా లేను నాయన, అయ్యా నేను అపనమ్మకంగా బ్రతికాను నాయన, ఇక్కడ నుండి నేను నమ్మకంగా ఉంటాను. ఉదయకాల సమయంలో తేటగా మీరు నాతో మాట్లాడారు, నేను నమ్మకం కలిగి ఉంటాను ప్రభు అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు ప్రభువా, ఈ యొక్క నేను ఉదయకాల సమయంలో నమ్మకం కలిగిన వారిని వర్ధిల్లింప చేస్తాను మీరు స్పష్టంగా మీరు చెప్పారు. అయ్యా నమ్మకత్వాన్ని మాలో చూసే దేవుడు ప్రభు, మా పైరూపాన్ని చూడట్లే అయ్యా, మా అంతరంగాన్ని చూసి మాలో ఉన్న నమ్మకత్వాన్ని మీరు చూసి అయ్యా మమ్మల్ని ఉన్నతమైన స్థితికి మార్చే దేవుడు ప్రభు, మీకు వందనాలు. అయ్యా అన్ని బిడ్డలు కూడా నమ్మకం కలిగి ఉండాలి మీరు కోరుకుంటున్నారు. ఏ బిడ్డలైతే అపనమ్మకంతో ఉన్నారో ప్రభు వారందరినీ మీరు సరిచేయమని బ్రతిమలాడుతూ ఉన్నాను. అయ్యా వారి నమ్మకం కలిగి ముందు కొనసాగుతూ ఉండగా వారిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయండి. మీరు ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి ప్రభు. వారు వర్ధిల్లాలనే ఆశతో ఈ మాట విని హృదయాన్ని మార్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అయ్యా ఎవరైతే హృదయాన్ని మార్చుకుంటున్నారో వారు వర్ధిల్లింపబడుదురుగాక ప్రభు, మీకు వందనాలు. మీరే వారి మీద కృప చూపించండి. ఉదయకాలపు ఆశీస్సులు మీరు కుమ్మరించి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, ఈ పరిచర్య కొండ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో జరుగుతూ ఉంది కనుక మీరు ఈ పరిచర్యను ప్రోత్సహించాలనే ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. మీరు ఫోన్ చేయండి, మాతో మాట్లాడండి. అనేకమైన విషయాలు మీకు తేటగా తెలియజేస్తాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మేలు చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.